హలో అండి అందరికీ. నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఈ వీడియోలో పిన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎక్కడ క్రియేట్ చేయాలి, అట్రాక్టివ్ పిన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి అవన్నీ ఈ వీడియోలో నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. అండ్ దానికన్నా ముందు కొంచెం థియరీ పార్ట్ చూసుకుందాము. అసలు ఇందులో పిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ స్ట్రక్చర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎక్కడ అప్లోడ్ చేయాలి, బోర్డ్స్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా పబ్లిష్ చేయాలి అనేవి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు ఈ వీడియోలో ప్రాక్టికల్గా నేను మీకు చూపించేటప్పుడు ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేస్తూ ఉంటాను. థియరీగా మీకు చెప్పలేకపోవచ్చు. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్నీ బాగా అర్థమవుతాయి. పింట్రెస్ట్లో కొన్ని పిన్స్ మనం అప్లోడ్ చేస్తాము. ఆ పిన్స్కి కొన్ని సిగ్నిఫికెంట్ పార్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇమేజ్, టైటిల్, డిస్క్రిప్షన్, లింక్, బోర్డ్, ఇవన్నీ మీకు బాగా తెలుసు. అండ్ తర్వాత ఈ పిన్స్లో కూడా 4 టైప్స్ ఆఫ్ పిన్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇమేజ్ పిన్స్, మనం ఎప్పుడు నార్మల్గా పింట్రెస్ట్ ఓపెన్ చేయగానే సెర్చ్ చేస్తే వచ్చే ఇమేజ్ పిన్స్ అన్నమాట. ఏవైతే కనిపిస్తాయో అవి ఇమేజ్ పిన్స్. అవి కాకుండా మనకి వీడియో రూపంలో కూడా కొన్ని పిన్స్ కనిపిస్తాయి. అండ్ ఐడియా పిన్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిన్స్లో ఐడియా పిన్స్ ఉంటాయి, తర్వాత ప్రొడక్ట్ పిన్స్ ఉంటాయి. అంటే ఈ ఐడియా పిన్స్ అంటే ఏంటంటే మీకు ఏదన్నా ఒక ఐడియాని చూపిస్తుంది అన్నమాట. లైక్ మనం కోట్స్ ఉంటాయి కదా, కొంచెం మిమ్మల్ని ఎంకరేజ్ చేసే కోట్స్ ఎట్లుంటాయి అలానే ఐడియా ఇచ్చే పిన్స్ కూడా ఉంటాయి కదా. లైక్ ఎలా అంటే లిస్ట్ ఆఫ్ ఐడియాస్ ఫర్ 2026 బిజినెస్, అలా చిన్న చిన్న టాపిక్స్తో ఐడియాస్ క్రియేట్ చేసి ఆ పిన్లో పోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. దాన్ని ఐడియా పిన్ అని అంటారు. తర్వాత ప్రోడక్ట్ పిన్స్ అంటే మనం ఎప్పుడు ఏదైనా పర్చేస్ చేయడానికి వాడే పిన్స్ని ప్రోడక్ట్ పిన్స్ అని అంటారు అనమాట. ఇవి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిన్స్. ఇప్పుడు నిన్న మాట్లాడుకున్నాం కదా పిన్ని ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అని. పింట్రెస్ట్ని ఓపెన్ చేస్తాము, క్రియేట్ మీద నొక్కి ఇమేజ్ని అప్లోడ్ చేస్తాము, తర్వాత టైటిల్, డిస్క్రిప్షన్, లింక్, బోర్డ్ చూస్ చేసుకొని పబ్లిష్ చేస్తాము. ఇది మెయిన్ పాయింట్. అసలు అప్లోడ్ చేయడానికి మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవాల్సినవి, గ్యారంటీగా మన దగ్గర ఉండాల్సినవి, మనం అప్లోడ్ చేయాల్సినవి. తర్వాత ఇమేజెస్లో కూడా మనం కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఏంటంటే మనం ఎప్పుడు కూడా పిన్ని క్రియేట్ చేసేటప్పుడు, అప్లోడ్ చేసేటప్పుడు కాదు, క్రియేట్ చేసేటప్పుడే మనం పిన్ని వర్టికల్గా క్రియేట్ చేయాలి. అంటే దానికంటూ ఒక సైజ్ ఉంటుంది, 1000x1500 అనమాట. అది పింట్రెస్ట్లో పిన్ సైజ్ అనమాట. 1000x1500 దాని సైజు. సో అది మీరు ఎప్పుడు పిన్ క్రియేట్ చేసినా సరే ఆ సైజులోనే క్రియేట్ చేయాలి. తర్వాత కొంచెం బ్రైట్గా కనిపించాలి మీ పిన్, అప్పుడు అవతల వాళ్ళకి అట్రాక్టివ్గా అనిపిస్తుంది. తర్వాత క్వాలిటీ కూడా హై క్వాలిటీ పిన్ అయి ఉండాలి. క్వాలిటీ కూడా చక్కగా అందరికీ చూస్తే అబ్బో ఈ పిన్ బాగుంది, ఇందులో ఏదో క్వాలిటీ ఉంది అని అనిపించాలి. మీరు అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే హారిజాంటల్ ఇమేజెస్, బ్లర్రీ ఇమేజెస్. ఏదైనా మీరు వేరే ఇమేజ్ని తీసుకొచ్చి మీరు పిన్ క్రియేట్ చేసేటప్పుడు ఇంపోర్ట్ చేశారనుకోండి, దానికి కొంచెం క్వాలిటీ ఉండాలి. బ్లర్రీగా ఉంటే మనకే చూడడానికి ఇష్టం ఉండదు కదా. అలాంటి పిన్స్ని మనమే ఓపెన్ చేయం, మన అవతల వాళ్ళు ఎలా ఓపెన్ చేస్తారు. సో అందుకని బ్రైట్గా ఉండేవి చూసుకోండి. తర్వాత లో రిజల్యూషన్ క్వాలిటీ అన్నమాట. ఇది కూడా తక్కువ రిజల్యూషన్ ఉన్న పిన్స్ని మనం అప్లోడ్ చేయకూడదు, అది కూడా జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. తర్వాత టైటిల్స్ రాసేటప్పుడు కూడా ఈ 3 మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి. లైక్ ఎలా అంటే టైటిల్ మంచిగా ఉండాలి, అర్థమయ్యేలాగా ఉండాలి, అండ్ అందులో ఒక కీవర్డ్ ఉండాలి. పిన్కి టైటిల్కి సంబంధం లేకుండా మీరు రాయొద్దు. ఖచ్చితంగా పిన్కి టైటిల్కి కనెక్ట్ అయి ఉండాలి. తర్వాత దాని మీద ఉన్న ఇమేజ్ కూడా ఈ టైటిల్కి వాటికి సంబంధించింది అయి ఉండాలి. అర్థమైందా? ఇది టైటిల్ రాయాల్సిన పద్ధతి. ఇప్పుడు డిస్క్రిప్షన్ గురించి మాట్లాడుకుంటే డిస్క్రిప్షన్లో కూడా అర్థమయ్యేలాగా ఉండాలి. అందులో కీవర్డ్స్ని యాడ్ చేయాలి. అండ్ మీ పిన్ దేనికి సంబంధించింది అనేది వాళ్ళకి చెప్పాలి. తర్వాత అందులో కీవర్డ్స్ యాడ్ చేయాలి. తర్వాత అది
చదివితే అర్థం అవ్వాలి. ఏంటిది అర్థం అవ్వట్లేదు అన్నట్టుగా కాదు, రీడబుల్ వర్డ్స్, కొంచెం ఈజీగా ఫ్లూయెంట్గా ఉండే వర్డ్స్ని యూజ్ చేయండి. అప్పుడు అవతల వాళ్ళకి అర్థమవుతుంది, మీ పిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ తర్వాత వెబ్సైట్ లింక్స్ యాడ్ చేస్తూ ఉంటారు కదా, ఇది వెబ్సైట్ లింక్స్ అనేవి మ్యాక్సిమం ఎక్కువగా ట్రాఫిక్ని క్రియేట్ చేసుకోవడం కోసం వాడతారు అని చెప్పాను కదా. ఆ ట్రాఫిక్ని ఎట్లా డ్రైవ్ చేస్తారు, ఏ ఏ ప్లాట్ఫామ్స్లోకి డ్రైవ్ చేస్తారు అని అంటే, బ్లాగ్స్లోకి డ్రైవ్ చేస్తారు, యూట్యూబ్లోకి డ్రైవ్ చేస్తారు, అండ్ యువర్ ఓన్ వెబ్సైట్ మీకు ఏదన్నా ఉంటే దానిలోకి కూడా డ్రైవ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఏ టైప్ ఆఫ్ లింక్ అయినా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదు. సో మీరు ఎప్పుడైనా సరే లింక్ ప్లేస్లో మీరు ప్రోడక్ట్ని ఇస్తున్నారా, బ్లాగ్ని ఇస్తున్నారా, అసలు మీరు పింట్రెస్ట్ ఓపెన్ చేసి పిన్స్ని క్రియేట్ చేసేదే ట్రాఫిక్ని డ్రైవ్ చేయడానికి. సో అక్కడ లింక్ మాత్రం కరెక్ట్గా ఇచ్చుకోండి. వెబ్సైట్ లేకపోతే నో ప్రాబ్లం, మీరు స్కిప్ చేయొచ్చు. తర్వాత బోర్డ్ని చూస్ చేసుకోవడం. నేను ఇవన్నీ ఫాస్ట్గా చెప్తున్నాను మీకు, ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము, ఇది జస్ట్ రీక్యాప్ మాత్రమే. ఈ టాపిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను ప్రాక్టికల్గా చూపిస్తా అన్నాను కదా, మాట్లాడుకుందాం. బోర్డ్స్ని కరెక్ట్గా చూస్ చేసుకోవాలి, ఎందుకంటే బోర్డు దగ్గర మీరు కనుక తప్పు చేస్తే మీకు రీచ్ ఉండదు. అది నిన్న చాలా క్లియర్గా తెలుసుకున్నాం. తర్వాత అది ట్రాఫిక్ని డ్రైవ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది కదా. పిన్స్ని ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోవడం, బోర్డ్స్ని కరెక్ట్గా చూస్ చేసుకొని పిన్స్ని ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫైనలీ మీరు అప్లోడ్ చేసే ముందు చెక్ చేసుకోవాల్సినవి ఏంటంటే, డబుల్ చెక్ చేయాల్సిన చెక్ లిస్ట్ అనమాట ఇది. ఏంటి, మీ ఇమేజ్ క్లియర్గా ఉందా, టైటిల్ అర్థమవుతుందా, డిస్క్రిప్షన్లో టాపిక్ అంతా ఉందా, లింక్ ఒకవేళ ఉంటే పెట్టారా లేదా, ఆ బోర్డ్ కరెక్ట్గా చూస్ చేశారా లేదా, తర్వాత పబ్లిష్ చేసేసుకుంటారు. ఇది విషయం అన్నమాట. తర్వాత కామన్ మిస్టేక్స్, నిన్న చెప్పాను కదా, కామన్ మిస్టేక్స్ అంటే ఏముండవండి. టైటిల్ క్లియర్గా లేకపోవడం, డిస్క్రిప్షన్ సరిగ్గా లేకపోవడం, రాంగ్ ఇమేజెస్ పెట్టడం, రాంగ్ బోర్డ్స్ని చూస్ చేసుకోవడం, కీవర్డ్స్ స్టఫ్ చేసేయడం, అసలు అవసరం లేని కీవర్డ్స్ని కూడా స్టఫ్ చేసేయడము, తర్వాత లింక్స్ కరెక్ట్గా లేకపోయినా, లింక్ కాపీ పేస్ట్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం, కాపీ పేస్ట్ చేసినప్పుడు కూడా మొత్తం సెలెక్ట్ చేశారా లేదా అన్నది కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే దానివల్ల కూడా యూజ్ ఉండదు. మీరు చేయాల్సినవి ఏంటి అని అంటే, హై క్వాలిటీ ఇమేజెస్ని యూజ్ చేయాలి, తర్వాత కీవర్డ్స్ని కరెక్ట్గా చేసుకోవాలి, కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి, డిస్క్రిప్షన్ చదివితే ఆ పిన్ అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలి, తర్వాత కరెక్ట్ బోర్డ్స్ యూజ్ చేయాలి, అండ్ పబ్లిషింగ్ అనేది కన్సిస్టెంట్గా చేయాలి. చెప్పుకున్నాం కదా, స్కెడ్యూల్ ఆప్షన్ వాడుకోవచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, పింట్రెస్ట్ పిన్స్ గురించి మొత్తం రీక్యాప్ అంతా బాగానే చేసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే, నేను మీకు క్లియర్గా థియరీ పార్ట్ అయిపోయింది కదా, ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. అసలు పింట్రెస్ట్లో పిన్స్ని మనం ఎక్కడ క్రియేట్ చేయాలి. క్యాన్వాని యూజ్ చేసి పిన్స్ని క్రియేట్ చేసుకుంటారు. ఆ క్యాన్వాని మీరు ఎలా యూజ్ చేసుకోవాలి, పిన్స్ని ఎలా క్రియేట్ చేయాలి, చేసిన పిన్ని ఎక్కడ అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరేనా, స్టే ట్యూన్డ్ అండి. ఇప్పటిదాకా మీరు థియరీ పార్ట్ చూసారు కదా, ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇదే పింట్రెస్ట్ ఇంటర్ఫేస్. ఇప్పుడు ఇందులో మీరు చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లస్ నొక్కితే ఇక్కడ మీకు కనిపిస్తుంది పిన్ అని, కాలేజ్ అని, బోర్డ్ అని. ఇప్పుడు మనం ఫస్ట్ బోర్డు గురించి మాట్లాడుకుందాం. ఒక బోర్డ్ నేమ్ సెలెక్ట్ చేసుకుందాం. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఒక బోర్డ్ నేమ్ ఫుడ్ రెసిపీస్ అని ఇస్తున్నా. బోర్డ్ నేమ్ ఫుడ్ రెసిపీస్ అని ఇచ్చాను. ఓకేనా, బోర్డ్ క్రియేట్ చేసేసాను. చూద్దాం, డన్ అయిపోయింది. ఫుడ్ రెసిపీస్ అని ఒక బోర్డ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం అందులో పిన్స్ అప్లోడ్ చేయాలి. ఇంకా మీరు ఈ బోర్డుకి నేను డిస్క్రిప్షన్ యాడ్ చేయాలని చెప్పాను కదా, ఇక్కడ 3 డాట్స్ నొక్కితే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎడిట్ బోర్డ్ అండ్ హెడర్ ఇమేజ్ అని. ఇక్కడ ఎడిట్ నొక్కారనుకోండి, నేమ్ ఇక్కడ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది కదా,
ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవచ్చు, నేను ఇప్పుడు యాడ్ చేయడం లేదు. తర్వాత కొంచెం వెనక్కి వెళ్తే మళ్ళీ ఇక్కడ ప్లస్ నొక్కండి హోమ్ పేజ్లో. ఇక్కడ పిన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను ఒక పెన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాను. సో నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ అని కొట్టాను. ఇక్కడ కనబడుతుంది చూసారా, ఇది టైటిల్. మనం టైటిల్ ఏం పెన్ క్రియేట్ చేశాను నేను అంటే దోశ రెసిపీ అని ఒక పెన్ క్రియేట్ చేశాను. సో నేను ఇక్కడ దోశ రెసిపీ అని టైప్ చేశాను. ఇక్కడేమో డిస్క్రిప్షన్ ఇస్తున్నా. డిస్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ కదండి, నేను మీకు ముందే చెప్పాను. సౌత్ ఇండియన్ దోశ రెసిపీ with detailed information in my blog అని నేను చిన్నగా డిస్క్రిప్షన్ ఇచ్చాను. లేదంటే మీరు ఇక్కడే కంప్లీట్గా దోశ రెసిపీకి సంబంధించిన రెసిపీ అంతా ఇందులో రాసేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ దగ్గర నిజంగా బ్లాగ్ ఉంటే ఆ బ్లాగ్ లింక్ ఈ లింక్ అన్న ప్లేస్లో యాడ్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయడం లేదు. అండ్ పిక్ ఏ బోర్డ్. ఈ బోర్డ్ని మనం దోశ రెసిపీస్ అని ఫుడ్ రెసిపీస్ అనే ఒక బోర్డ్ క్రియేట్ చేసాం కాబట్టి దాన్ని సెలెక్ట్ చేశాను. తర్వాత టాపిక్ ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే, యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు దోశ రెసిపీ అని కొట్టండి, లేకపోతే ఫుడ్ రెసిపీస్ అని కొట్టండి. ఇదిగోండి, హెల్దీ ఫుడ్, తర్వాత స్ట్రీట్ ఫుడ్, ఫుడ్ డెకరేషన్, ఫుడ్ చైన్, ఇలాంటివన్నీ సెలెక్ట్ చేసి పెట్టేసుకుంటే ఇవన్నీ ఎవరైతే ఈ ట్యాగ్స్ బట్టి సెర్చ్ చేస్తారో వాళ్ళందరికీ మీ దోశ రెసిపీ పిన్ కనబడుతుంది అన్నమాట. తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని చూసారా, ఇది ఇప్పుడే వద్దులేండి, నేను తర్వాత చెప్తాను వీటి గురించి. అండ్ ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఏమీ ట్యాగ్ చేయడం లేదు, మన దగ్గర లేదు కాబట్టి. అండ్ నేను డైరెక్ట్గా ఇక్కడ క్రియేట్ అని నొక్కేస్తున్నాను, క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం చెక్ చేద్దాం మన పిన్ ఉందా లేదా అని. ఎలా చెక్ చేయాలంటే ఇక్కడ మన ప్రొఫైల్ ఫోటో కనబడుతుంది కదా, అక్కడికి వెళ్ళి నొక్కితే ఇక్కడ కనబడుతుంది దోశ రెసిపీ. అర్థమైందా? ఇలా బోర్డ్స్, పిన్స్ ఆర్గనైజ్ చేసుకుంటాం అన్నమాట. ఇది చూసారా పైన, ఇది పిన్స్, ఓకే. ఇది బోర్డ్స్, ఒక బోర్డులో ఒక పిన్ క్రియేట్ అయి ఉంది. ఏంటి అని అంటే దోశ రెసిపీ. మీరు కావాలి అని అంటే ఈ బోర్డుకి కూడా మీరు డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడే ఒక పోస్టర్ లాంటిది పెట్టుకోవచ్చు. లైక్ ఒక దోశ రెసిపీస్ అని ఒక ఇమేజ్ ఏదైనా క్రియేట్ చేసి అన్నిటికీ కలిపి ఒకటి అప్లోడ్ చేయొచ్చు. బట్ నో ప్రాబ్లం, మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎన్ని పిన్స్ చేస్తే అన్ని పిన్స్ సేవ్ అవి ఉంటాయి. ఈ బోర్డ్స్లో మీరు పబ్లిష్ చేసేటప్పుడు బోర్డ్ని సెలెక్ట్ చేస్తే మాత్రమే ఈ బోర్డులో కనబడుతుందండి, లేకపోతే కనిపించదు. అర్థమైందా? ఇప్పుడు తర్వాత ఇది ప్రొఫైల్. ఈ డిఎన్ నొక్కాను కదా, ఇది ప్రొఫైల్. ఇక్కడ అకౌంట్ని మేనేజ్ చేయొచ్చు, అకౌంట్ని స్విచ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం మన పర్సనల్ అకౌంట్ని ప్రొఫెషనల్ అకౌంట్గా మార్చుకోవచ్చు. ఇలా చాలా ఉంటాయి. అకౌంట్ గురించి నేను డీటెయిల్గా ఇంకొక వీడియో చేస్తాను. అండ్ ఇదైతే ప్రస్తుతానికి పిన్స్ అంటే ప్రాక్టికల్గా ఎలా చూపించాలి అని నేను మీకు చూపించాను. ఇప్పుడు మనం హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇది అంతా ఫీడ్ అంటారు, మనకు తెలిసిందే కదా, ఇదంతా మనం ఫీడ్ అంటాము. ఇక్కడ మనం నచ్చింది చేసుకుంటాము. అసలు ఆ పిన్ నేను ఎలా క్రియేట్ చేశానని మీకు డౌట్ రావచ్చు. అది నేను రానున్న వీడియోస్లో చెప్తాను. దాన్ని నేను క్యాన్వాని యూస్ చేసుకొని క్రియేట్ చేశాను, అది కూడా నేను మీకు చెప్తాను. నేను ఈ వీడియోని ఫోన్లో రికార్డ్ చేయడానికి కారణం ఏంటంటే పింట్రెస్ట్ని ఫోన్లో యాక్సెస్ చేయడానికి మాత్రమే పర్టికులర్గా డిజైన్ చేశారు. అది వెబ్సైట్ లాగా ల్యాప్టాప్లోనో లేదా కంప్యూటర్లోనో యూజ్ చేసుకునే దానికన్నా పింట్రెస్ట్ని ఫోన్లో యూజ్ చేసుకోవడానికి ఎక్కువగా డిజైన్ చేశారనమాట. దాని డిజైన్ చేశారు, చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు ఫోన్లో అయితే. సో అందుకని నేను ఫోన్లో రికార్డ్ చేసి పెడుతున్నాను.
అండ్ మీరు దీన్ని ఫోన్లో యాక్సెస్ చేయడం కూడా చాలా ఈజీ. పిన్స్ క్రియేట్ చేయడం కోసమైనా, లేకపోతే ఆ క్రియేట్ చేసింది అప్లోడ్ చేయడమైనా చాలా ఈజీ. పిన్ని మీరు క్యాన్వాలో క్రియేట్ చేశారనుకోండి, అది డైరెక్ట్ మీ గ్యాలరీలోకి వచ్చేస్తుంది. దాన్ని పింట్రెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో గ్యాలరీ నుంచి అప్లోడ్ చేసుకుంటే అది మనకి తెలిసిన విషయమే కదా, నో ప్రాబ్లం అనమాట. సో పింట్రెస్ట్ని ఇలా యూజ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మీకు అర్థమైందే అని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో, అదే రాబోయే వీడియోలో క్యాన్వాని యూజ్ చేసుకొని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా పబ్లిష్ చేయాలి అనేది కూడా మనం అంత క్లియర్గా నేర్చుకుందాము. సో ఆల్సో మన ఛానల్ని లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మన ఈ ఛానల్ ఎవరికైనా ఉపయోగపడుతుంది, మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఈ విషయం చాలా లాస్ట్లో చెప్తాను, ఎందుకంటే నాకు కంటెంట్ ముఖ్యం. సబ్స్క్రిప్షన్ కన్నా కంటెంట్ ముఖ్యం. మీకు అర్థమైందా లేదా అనేది ముఖ్యం. సో అందుకని నేను లాస్ట్లో చెప్తాను. బట్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. అండ్ మీరు ఒక పొటెన్షియల్ ఉన్న కంటెంట్ నేర్చుకుంటున్నారు అని మీకు ఒక ధైర్యం వస్తుంది.